మేడ్చల్ జిల్లా పోచారం 8వ వార్డులో కొరంల మెయిన్ రోడ్డు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు బుద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం భారతీయ జనతా పార్టీ తెలంగాణ గట్కేసర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జ్యోతి వెలిగించి అనంతరం కార్యకర్తలకు సన్మానం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బూత్ లెవెల్లో పనిచేయాలి, అప్పుడే మనం స్థానికంగా గెలుస్తాము అని పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు మన్యం పోలా భాస్కర్ గౌడ్, మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ శోభారెడ్డి, సీనియర్ పార్టీ నాయకులు, శక్తి కేంద్ర నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొట్టాడు తెలంగాణ తెచ్చుకున్నాం, ఏదైనా కొట్టాడు తెచ్చుకోవాలి. నిర్వహించామని చెప్పి మేము అనుకుంటున్నాము. భవిష్యత్తులో ఇలాంటి బాధ్యత సరే సక్రమంగా పనిచేస్తాం, అందరికి అందుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. మరో మండల ప్రధాన కార్యదర్శి స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ అన్న పార్టీ కోసం ఫుల్ టైం పనిచేస్తుంది. శివాజీ మన కర్ణాకరణ బూత్ అధ్యక్షులు శ్రీధర్ సార్, మోడీ గారి 12 సంవత్సరాల పాలనలో మన అభివృద్ధి ఎలా జరిగిందో చెప్పారు. మన తెలంగాణకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి అది కూడా చెప్పారు. మరి రైల్వేలు కానీ రోడ్లు కానీ హైవేస్ ఎంత అభివృద్ధి చెందియో తెలిసింది. మేము మొన్న ప్రయాణం చేసినాం, మొన్న కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ కి సూపర్ రోడ్లు వచ్చినాయి. 4 hours 5 hours రీచ్ అయ్యేంత బాగా అయిపోయాయి అన్నమాట అట్లా రోడ్లు. మరి కలలు కూడా కన్నా మనము ఇలాంటి ప్రభుత్వం రావాలని, మరి ఏమర్చి అదరుపాటుగా ఉంటే అంటే మనం మైమర్చిపోయినా లేకుంటే ఒక క్షణము అలసత్వం చేసినా కూడా మన మీద దాడి చేయడానికి ప్రపంచంలో కొన్ని దేశాలు మన మీద సిద్ధంగా ఉన్నాయి. మనం చూసాం కదా ఆపరేషన్ సింధూర్ మనం ఏ విధంగా ఎదుగుతున్నామో. మరి అలాగే ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని పడుకుంటున్నాం ఇంట్లో అంటే కూడా మన ప్రధానమంత్రి గారు సురక్షితంగా మన దేశ సరిహద్దుల్ని ఎలా పటిష్టం చేశారో మనందరికీ తెలుసు. ఆయన టైం లైన్ లో మనం జీవిస్తున్నాం. ఆయన టైం లైన్ లో మనం ఉండి భారతీయ జనతా పార్టీలో మనం పనిచేసినందుకు మనం అందరం గర్వపడాలి. ఈ రోజు నేను మన బుద్ధి సింగ్ గారిని ఒక 2 రిక్వెస్ట్లు చేద్దాం అనుకుంటున్నా. మా మండలి కూడా ఒక సపరేట్ గా మా హైదరాబాద్ డివిజన్ అయింది కాబట్టి మాకు కూడా ఒక అధ్యక్షుని త్వరగా రాష్ట్ర పార్టీతో మాట్లాడి మాకు కూడా ప్రకటిస్తే ఇంకో 100 మంది మాకు కార్యకర్తలు మా సైనికుల్లాగా మెదిలి బాగా పనిచేస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కరు నిరాశలో ఉన్నారు, అందరికీ పదవులు రావు. నిజమే, మనం మాట్లాడుతున్నాం కొంతమందికే వస్తాయి. ఒక మండల పార్టీ తీసుకుంటే ఒక 20 మంది ఫిల్ అవుతారు. అలాగే మోర్చాలు తీసుకుంటే ఒక 100 మంది దాకా అవుతున్నారు. 7 మోర్చాలకు 7 14 140 150 మంది దాకా. మరి బూత్ అధ్యక్షులు 37 మంది బూత్ అధ్యక్షులు ఉంటే వాళ్ళ టీము మనిషి 10 అంటే ఒక 370 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి మా బూత్ అధ్యక్షులకు కూడా అందరూ ఇక్కడికి రాలేకపోయినందుకు నేను అధ్యక్షులతోనే ఈ రోజు మన హైదరాబాద్ డివిజన్ పటిష్టం కావాలన్నా వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళకి సర్వదా కృతజ్ఞతమై ఉంటాం. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో మేము రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లకి వెళ్ళాలని మేము భావిస్తున్నాం. వారు పటిష్టంగా ఉండి వారి టీంను తయారు చేసి వారు పన్నా ప్రభుత్వం కనుక తయారు చేస్తే ఖచ్చితంగా మేము గెలుస్తామని నేను చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే బూత్ అధ్యక్షులు గట్టిగా పనిచేస్తేనే వాళ్ళ ఆధ్వర్యంలో ఆ టీం పనిచేస్తేనే మేము ఏదైనా సాధించగలుగుతాం.
మరి ఇక్కడ బూత్ అధ్యక్షులు ఎంతమంది ఉన్నారో ఎంతమంది వచ్చారో నేనైతే ఇంతవరకు కౌంట్ అయితే చేయలేదు. దాదాపు వచ్చుంటారో మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకొకటి ఒక విషయం అయిపోయింది. రెండో విషయం ఏంటంటే మా రామోజీ అన్న కూడా మీ ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తారు, మీ తరఫు నుంచి మాకు నామినేటెడ్ పోస్ట్ మా రామోజీ అన్నకి ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. అందరూ కోరుకుంటున్నారు కదా, మీ బుద్ధి సీనియారిని కోరుకుంటున్నాను. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, రామోజీ అన్నకు నామినేట్ పోస్ట్ ఇవ్వండి అని. మీరందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి మీరు అందరూ చెప్పండి. సరే, రామోజీ అన్న కళ మాత్రము మన తెలంగాణలో చెట్టు కింద ఇక్కడ సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. నేను బాధ్యతలు స్వీకరించి సుమారుగా సంవత్సరం ఎదుగుతా ఉంది. మరి మనం స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మన మండలంలో 11 గ్రామాలు ఉన్నాయి. 11 గ్రామాలలో కూడా 37 బూతులు ఉన్నాయి. పార్టీ పరంగా చూస్తే ఇతర పార్టీలతో పోల్చుకున్నట్టయితే మన సంఖ్యాపరంగా వాళ్ళ దగ్గర సంఖ్య ఎక్కువ ఉంటుంది, మన దగ్గర సంఖ్య తక్కువ ఉన్నా కూడా ఒక్క కార్యకర్త 100 మందితోటి సమానం అనే రీతిలో మరి 11 గ్రామాలలో మరి పార్టీ ఆదేశాలతోటి ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మరి నేను ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఏ కార్యక్రమం చేయమని చెప్పి కోరినా కూడా ఏ గ్రామంలో మరి తగ్గకుండా అన్ని కార్యక్రమాలు రాష్ట్ర పార్టీ ఇచ్చిన, జిల్లా పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి బూతుల వారికి కానీ గ్రామాల వారికి కానీ మరి ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మనందరం కూడా సక్సెస్ చేసినాం. దానికి మరి అన్ని గ్రామాల్లోని నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నేను వచ్చినటువంటి సందర్భంలో కొన్ని గ్రామాలలో బూతులు లేని పరిస్థితి. బూతులు లేవంటే మరి పార్టీ లేదని కాదు, మనకు బీజేపీని ఆదరించే వ్యక్తులున్నా కూడా కొంతమంది అరే ఏమైనా ఇక్కడ వస్తుందా బీజేపీ అనే రీతిలో మరి ఎంతమంది ఆలోచన చేస్తూ ముందుకు రానటువంటి పరిస్థితుల్లో మరి ఉదాహరణ చూస్తే ఈ చౌదరిగూడెంలో 9 బూతులు ఉన్నా కూడా మరి పూర్తి స్థాయి బూతులు లేనటువంటి పరిస్థితుల్లో మనందరం మరి బాధ్యతలు చూసుకున్న తర్వాత అన్ని గ్రామాలకు వెళ్ళి అందరిని కలిసి మరి కొత్త వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళందరికీ బూత్ అధ్యక్షుడిగా కమిటీలు ఏర్పాటు చేసి మరి కమిటీల వారిగా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మనం కార్యక్రమాలు నిర్వహించడం, దానికి మీరందరూ మరి సాక్షులని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా పెద్దలు మాట్లాడి ఉంది కాబట్టి తొందరగా ముగిస్తా ఉన్నాం. గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని మేమే తెలంగాణ తీసుకొచ్చినామని చెప్పి తెలంగాణ మాటన మరి పెద్ద ఎత్తున కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేసింది. మరి వాళ్ళు దోపిడీ చేసుడు మేమొచ్చి ఎలుగబెడతామని చెప్పి కళ్ళకొని మాటలు చెప్పి అవసరమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెకి 2.5 సంవత్సరాలైనా కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన చెప్తున్నాడు కానీ మరి ఏ రంగంలో చూసినా కూడా దగా పాలన దోపిడీ పాలన నడిపిస్తా ఉన్నాడు. వాళ్ళ కుటుంబం మొత్తము ఎక్కడ చూసినా దోచుకుంటా ఉంది. మరి ఈ రెండు మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీలు దొంగ విధంగా మరి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. రాబోయే జరిగింది. మనం రాబోయే అన్నట్టు మనం అధికారం కోసం ఎదురు చూస్తున్నాం 40 సంవత్సరాలుగా అని అన్న చెప్పినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లా కార్యవర్గ సమావేశంలో అరుదు బుద్ధిస్తున్న కూడా ఉన్నాడు. ఇక్కడ యాదరెడ్డి గారిని ఒక సంఘం నాయకుడు ఫస్ట్ స్పీచ్ ఇచ్చుకుంటూ పశ్చిమ బెంగాల్ గురించి చెప్పే ప్రయత్నం చేసిండు. అప్పుడు పశ్చిమ బెంగాల్ ఏం జరిగింది అని అంటే, మేము బీజేపీ పార్టీని నమ్ముకోలేదు, మేము సంఘం సంబంధించిన వ్యక్తులు అక్కడ పనిచేసిండ్రు, అందుకే అధికారంకి వచ్చింది అన్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. మనం ముందే చెప్పిండే అంటే బీజేపీ నాయకులు సరిగా పనిచేస్తలేదు అన్నప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది. అట్లా కాకుండా నిజంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే పార్టీ పుట్టినరోజు 2 సీట్లు వచ్చినాయి, అదొకటి తెలంగాణ రాష్ట్రం వరంగల్. కానీ ఈరోజు పార్టీ అధికారంలో రాకపోవడానికి మనం కరెక్ట్ పనిచేస్తలేమా, అధినాయకత్వం పనిచేస్తలేదా, అది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎస్ఐఆర్ మీద మన ప్రోగ్రామే ఎస్ఐఆర్ మీద ఇక్కడ అన్యతగా భావించకుండా ఇక్కడ బూత్ అధ్యక్షులు ఎంతమంది వచ్చారు అసలు చేయలేమంటాడు. బూత్ అధ్యక్షులు ఎంతమంది వచ్చారు అవుట్ ఆఫ్ 37. అంటే
5 6 అంటే 7 మెంబర్స్ వచ్చింది. BLA2 ఎంతమంది వచ్చింది? BLA2 ఇద్దరు, నేను ఒకరు, ముగ్గురు. ఇది ఎవరో సొంత పార్టీ కాదు, బసవరాజు గౌడ్ పార్టీ కాదు, బుద్ధి శ్రీనివాస్ పార్టీ కాదు, నా పార్టీ కాదు. ప్రతి ఒక్కరు రావాల్సింది. ఒక్కసారి సమాచారం ఇస్తే వాట్సాప్ గ్రూప్లలో చూసుకుంటే రావాలి. అది పార్టీ ప్రోగ్రామ్. కానీ మేము ఇంటికానే ఉంటాం, మేము ఏదో టైం పాస్ కోసం తీసుకున్నాం. ఎందుకు చెప్తుంటే మన రాజేష్ అన్న నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది, అనేది వర్క్ సరిగ్గా జరుగుతుందని నాకు పోయినప్పుడు ఇద్దరు BLA2లో ఫోన్ చేసిన, ఇద్దరు భయత్వాంశాలకు గురైనటువంటి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే నాయకులే ఇతర పార్టీ నాయకులు భయపడే తెలంగాణ మనకు భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి చాలా రకాలుగా మనకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా ఈ రోజు బూత్ అధ్యక్షులు చాలా ఇంపార్టెంట్. నేను ఈ రోజు వేదిక మీద చెప్తున్నా, రేపు కూడా చెప్తున్నా, బూత్ అధ్యక్షులు ఈ రోజు నుంచి వాళ్ళు బూతుల్లో ఖచ్చితంగా వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలి. బూత్ అధ్యక్షులు బూత్ లో గెలిచినట్టయితేనే రేపు భారతీయ జనతా పార్టీ మన తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, జెండా అంటే బూత్ అధ్యక్షులు చాలా ఇంపార్టెంట్. ఈ రోజు బూత్ అధ్యక్షులు సమయం ఏమి వెళ్ళదా మనకు వీళ్ళ సొంత కారణాలతో ఎక్కడైతే పార్టీ పనిచేయకపోతే వాళ్ళందరూ కూడా జిల్లా మన మండల అధ్యక్షులతో సమావేశమై వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సమయం ఇవ్వలేదంటే కొత్త అధ్యక్షులు పెట్టి పనిచేయాలి. కానీ అక్కడ బూత్ లో పనిచేయకపోతే మనకు చాలా ఇబ్బందులు అవుతాయి. రేపు పార్టీ చాలా ఆర్గనైజేషన్స్ పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బూత్ అధ్యక్షుల మీద స్పెషల్ ఫోకస్ చేయాలని నేను వేదిక మీద ఉన్న నాయకులకు కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు SIR ఏదైతే మనం సక్రమంగా నిర్ణయిస్తామో, మరి ఏదైతే ఈ SIR ఒక్కడిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిందో ఆ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏవైతే డబల్ ఓట్స్ ఉన్నాయో, ఏవైతే షిఫ్టింగ్ ఓట్స్, చనిపోయిన ఓట్స్, ఇవన్నీ కూడా మనం దగ్గర నుంచి చూసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులు. రాష్ట్ర పార్టీ ప్రతి రోజు ఈ అంశం మీద జూమ్ మీటింగ్స్ కావచ్చు, కాన్ఫరెన్స్ కాల్స్ కావచ్చు, ఎన్నో ఈ రకంగా ఈ SIR మీద చెప్తా ఉంది. మరి 10 రోజుల సమయం ఉంది మనకు. మనతో పాటు మన పక్కన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కుటుంబాలు కావచ్చు, మనకున్నటువంటి రిలేషన్స్ కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఫామ్ ఇచ్చిందని ఈ రోజు నుంచి కూడా మీరు అందరూ కూడా మరి వారి బూత్లలో కూడా వెరిఫికేషన్ చేయాలని కోరుతా ఉన్నాం. ఈ రోజు నేను ఉదయం నుంచి మరి కీసరమ్మ డివిజన్ లో చాలా మంది సీనియర్ నాయకులు కలిపి చాలా ప్రాంతాలు తిరగడం జరిగింది. చాలా విషయాలు కూడా తెలిసినాయి. టైం వచ్చింది కాబట్టి ఆ విషయాలలో కూడా మనం ఆ లోటు లేకుండా పూర్తి చేయాలని ఈరోజు వాళ్ళకు కూడా మనం సూచన చేయడం జరిగింది. ఈ రకంగా మనం అందరం కలిసినట్టుగా ఈ రోజు ఇంత వేదికను ఇంత ఖర్చు పెట్టుకొని భోజనాలు పెట్టుకొని మనం ఇక్కడ సమావేశం అవుతున్నామంటే దానికి ప్రతిఫలం ఎంత చేయాలని మనం ఆలోచన చేయాలి. మరి ఇక్కడ వచ్చి వృధా చేయకుండా సమయము విలువైన సమయాన్ని దాదాపు 2-3 గంటలు 3 గంటలు ఇక్కడ వెయిట్ చేస్తున్నామంటే అది మనము అధికార దిశగా మనం అందరం కూడా పనిచేయాలి. మరి సోదరు ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ 5 నుంచి 10 రోజుల్లో ఈ డివిజన్ అధ్యక్షుని ఇవ్వడం జరుగుతుంది. నేను రాష్ట్ర పార్టీ నుంచి కూడా నువ్వు చెప్పకుండా నేను చాలాసార్లు దాని సందర్భంలో నేను రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడడం జరిగింది. అది ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో కొత్త అధ్యక్షుడు చేసి సిస్టమేటిక్ గా పనిచేస్తాం. అందరం భారతీయ జనతా పార్టీ పనిచేయాలి. మరి అదేవిధంగా మనం అధికార దిశలో దగ్గరలో ఉన్నాం భారతీయ జనతా పార్టీ. మీరు అనుకుంటుండొచ్చు మనం ఇక్కడ ఉన్నాం 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న మేడ కాదు. హైదరాబాద్ డివిజన్ కార్యవర్గ సమావేశము అధ్యక్షుడు బసవరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈరోజు ఈ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ GHMCలో గెలవాలనే కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. మరి అదేవిధంగా SIకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈ కార్యకర్తలందరూ కూడా బూత్ అధ్యక్షులతో BLAలతో అన్ని గ్రామాలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ SIR కార్యక్రమం ముందుకు పోతూ ఉంది. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు
12 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి తీర్మానంతో ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా విషయాలు మరి సెంట్రల్ గవర్నమెంటు సంబంధించిన సంక్షేమ పథకాల గురించి ఈ కార్యక్రమంలో తీర్మానం చేయడం జరిగింది. రాజకీయ తీర్మానం మరి ఎన్నో ఈ కాలనీలలో ఇక్కడ డ్రైనేజీ రోడ్ల వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ రాజకీయ తీర్మానంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రవేశపెట్టి జిల్లా తరఫున దాన్ని అన్నీ ఆమోదిస్తామని ఈరోజు ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం సార్, ఎస్ఆర్ ప్రోగ్రామ్ ఏదైతుందో మీరు చూశారు, దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి అప్లికేషన్ ఫామ్లో. మీ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి దీనికి ఇంకా ఏమైనా టైం కావాలని మీరు అడుగుతారా? ఎస్ఐఆర్ ఫామ్లో ఏం తప్పులు ఉన్నా ఎస్ఐఆర్ ఫాము వ్యక్తులకు ఏదైతే అందిందో వాళ్ళు ఇచ్చారో ఎక్కడ మిస్టేక్ అయినా వాళ్ళకి నోటీస్ వస్తుంది. కంపల్సరీ ఓటు ఎక్కడ పోదు. ఆ నోటీస్కు మళ్ళీ సమాధానం ఇచ్చినట్టయితే ఆ ఓటు నిలబడుతుంది. ఫాము వాపస్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకు నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ తోటి మరి ఏం ఫామ్స్ కావాలన్నా ఇస్తే ఓటు నిలబడుతుంది. ఇంకా టైం ఏమైనా పొడిగిస్తారా? 10 తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని పొడిగించారు. 3 తారీఖు వరకు ఉంటే 10 తారీఖు వరకు పొడిగించారు. ఇప్పుడు మీవైతే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి కదా సార్, మీ ప్రజలకు ఎలా తీసుకెళ్తారు మీరు? మా కార్యకర్తలు ప్రజల ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నింటిని కూడా భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలన్నీ కూడా మా కార్యకర్తలు మా నాయకులు ప్రజలకు తీసుకెళ్తున్నాము. ఇక రాబోయే రోజుల్లో కూడా అన్ని తీసుకెళ్తాం. మీరు ఏదైతే మీ ఈ డివిజన్ కానీ కాన్స్టిట్యున్సీలో కానీ కొన్ని పోస్టులు తక్కువ ఉన్నాయని తెలుస్తున్నది, మీరేమన్నా? పూర్తి స్థాయిలో పోస్టులు ఇంకా వేసేది ఉన్నది, అవన్నీ వేస్తాము. ఈ డివిజన్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. ప్రజాప్రతినిధులు కూడా చాలా రోజుల నుంచి ఈ డివిజన్లో గెలవడం జరిగింది. వారందరి సహకారంతో ఏ రిజర్వేషన్ అయినా ఆదిలాబాద్లో ఉన్నటువంటి డివిజన్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోగలుగుతాం. అంటే ఆదిలాబాద్ ఒక్కటే మీరు టార్గెట్ చేస్తున్నారా? లేదు, మా జిల్లా ఈ మల్కాజ్గిరి కార్పొరేషన్లో 13 డివిజన్లు ఉన్నాయి. 13టికి మా ఎంపీ ఈటల రాజేందర్ గారి సమక్షంలో ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఫండ్ నుంచి అన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. ఆయన ధీమాతోటి రోజు మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ. విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ. అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.